దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 19వ కీర్తన మొదటి చరణం. 19వ కీర్తన మొదటి చరణం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దాసుడైన నా ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడండి. ఏమి మాట్లాడాలో నీవు నాకు తెలియచేయమని నీ కృపగల ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ 19వ కీర్తన మొదటి చరణాన్ని ఎందుకు చదివించానంటే, ఆకాశములు, భూమి మీద ఉన్నటువంటి సకలములు సజీవుడైనటువంటి దేవుని సృష్టి అని మనము గ్రహించవలసి ఉన్నది. అయితే ప్రజలు సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తూ ఉన్నారు, అనగా విగ్రహాదులుగా మారిపోయారు. కనుక ఈరోజు విగ్రహారాధన గురించి మీతో మాట్లాడటానికి నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఇది ఎవరిని విమర్శించడానికి కాదు, ఏదో ఒక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడటం అసలే కాదు. సత్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. కీర్తన గ్రంథము 115వ కీర్తన 4 నుండి 8 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇలా వ్రాయబడ్డది. 115వ కీర్తన 4 నుండి 8 వచనాలు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికించేవారును వాటి వంటి వారై ఉన్నారు. ఇక్కడ విగ్రహములను గురించి, విగ్రహములను తయారు చేయవారిని గురించి వ్రాయబడ్డది. ఈ 115వ కీర్తనలో దేవుడు చెబుతున్నది ఇదే. విగ్రహముల యొక్క పరిపూర్ణ నిర్వచనం. పైన చెప్పబడినటువంటి నిజాలు అబద్ధమని ఎవరైనా నిరూపించగలరా? నిరూపించలేదు. ఏమిటి ఈ పైన చెప్పబడినటువంటి నిజాలు, సత్యాలు? వెండివి, బంగారువి, మట్టివి, రాగివి, కర్రవి మొదలగు విగ్రహాలు జీవము లేనివి. దాన్ని తయారు చేస్తూ వాడు దానికి నోరు పెడతాడు, అది మాట్లాడదు. చక్కని కన్నులు పెడతాడు, అవి చూడవు. చెవులు పెడతాడు, ఆ చెవులు వినవు. ముక్కును పెడతాడు, వాసన చూడదు. చేతులు పెడతాడు, అది ఎవరిని ముట్టుకోదు. పాదములు పెడతాడు, అది ఎన్నటికీ నడవదు.
గొంతుకుని ఏర్పాటు చేస్తాడు, అది ఎప్పుడు మాట్లాడదు. దేవుడు ఏమంటున్నాడు? వాటిని చేయవారును వాటి వంటి వారే. భూకంపాలు, వరదలు, సునామీలు, తుఫానులు మరియు పెను తుఫానులు ఈ విగ్రహములను వాటి యొక్క ఆలయాలను పడగొట్టాయి. వాటికి కన్నులు ఉండి కూడా చూడలేవు, నోళ్లు ఉన్నా మాట్లాడలేవు. కాబట్టి ఈ ప్రకృతి విపత్తు వలన నశించే వారిని కూడా అవి ఏమాత్రము కూడా హెచ్చరించలేవు. అవి వారిని ఎంత మాత్రము కూడా ఆదుకోలేకపోవటమే కాకుండా వాటిని అవి రక్షించుకోవటానికి పాదాలు ఉండి కూడా పరిగెత్తలేవు. ఈ విగ్రహాలు ప్రకృతి విపత్తుల చేత విరగగొట్టబడుచున్న వాటికి చేతులుండి కూడా వాటిని అవి కాపాడుకొనలేవు. అవి పాడైపోయి శిథిలమైపోతాయి. విగ్రహాలు శిథిలమైపోయేవి. దేవుని బిడ్డలారా, ఈ రోజున దాదాపుగా ప్రపంచమంతా విగ్రహాలను ఆరాధించే విగ్రహారాధనలో మునిగిపోయి ఉంది. ఆ విగ్రహాలకు మొక్కేవాళ్లు విగ్రహారాధులుగా పిలువబడుచున్నారు. దాదాపు ప్రపంచమంతా, అనగా హిందువులు, ముస్లిములు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, జొరాస్ట్రియన్లు, ఆఫ్రికాకు మరియు అమెరికాకు చెందినటువంటి తెగలు, రోమన్ కేథలిక్కులు, అన్య క్రైస్తవులు, అంటే శిలువ ముందు, బైబిల్ ముందు మోకాళ్ళు అనేవారు. శిలువను, బైబిలును, గుడిని పూజించేవారు. వీరందరూ కూడా విగ్రహార్థకులే. కానీ దేవుని బిడ్డలారా, బైబిల్ యొక్క గొప్ప లేక మహాదేవుడి ప్రకారము విగ్రహారాధన అనేది పాపం. బైబిల్లో ఉన్నటువంటి మహాదేవుడు విగ్రహారాధనను పాపముగా ఎంచుచున్నాడు. ఈ బైబిల్ యొక్క దేవునికి, సజీవుడైనటువంటి దేవునికి విగ్రహారాధన హేయమైనది, అసహ్యమైనది. ఈ బైబిల్లోని జీవము గల దేవుడు విగ్రహారాధనను జీవము లేని ఆరాధనగా, అనగా నిర్జీవమైన మరియు మృతమైన ఆరాధనగా సంబోధిస్తున్నాడు. విగ్రహారాధన మృతమైనది, జీవము లేనిది. దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండము 20 అధ్యాయము 4 నుండి 6 వరకు దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. నిర్గమాకాండము 20 అధ్యాయము 4 నుండి 6 వరకు. పైన ఆకాశమందే కాని, క్రింది భూమి యందే కాని, భూమి క్రింద నేల యందే కాని ఉండే దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనగు యెహోవాను నేను రోషమగల దేవుడను. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రి దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి
నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు ఆయన ప్రేమించే వారిని 1000 తరముల వరకు కరుణించేవాడై ఉన్నాడు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అని గాని, క్రింద భూమి ఎందు గాని, భూమి క్రింద ఉన్న నీడ ఎందు కాని ఏ రూపమును చేసుకొనకూడదు. నన్ను ఎవరైతే ద్వేషిస్తారో, నాకు చెందవలసిన మహిమను విగ్రహాలకు ఎవరైతే చెల్లిస్తారో 3-4 తరముల వరకు వారి మీద నా కోపం ఉంటుంది, లేక నా శాపము మిగులుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. విశ్వమంతటికి నిజదేవుడిని, ఆయనది కాని లేక ఆయనలాగా లేని మరియు ఆయనను మహిమ చూపించలేని, దేవునికి మహిమను చూపించలేని వేరే రూపములో విగ్రహములను చేసి పూజిస్తే ఆయనకు రోషము కలగటం అవుతుంది. దేవునికి మహారోషం వస్తుంది. ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనము కూడా తిరిగి అలాంటి ప్రేమను చూపించాలని మన దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మన ద్వేషమును, మన శాపములను మరియు మన దేవదోషులను ఆయన కాదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అలాగనే మనము కూడా తను ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, బైబిలులోని సజీవుడైన దేవుడు మానవుడు విగ్రహారాధన చేయకూడదని ఎందుకు నిషేధించాడు? సజీవుడైన దేవుడు మనిషి విగ్రహారాధన చేయకూడదని ఆ విగ్రహారాధన ఆయన ఎందుకు నిషేధించాడు? విగ్రహారాధనను ఎందుకు ఆయన ద్వేషిస్తున్నాడు? ఈ రోజున విగ్రహారాధన గురించి మాట్లాడుతుంటే మనుషులకు రోషం వస్తుంది. విగ్రహారాధన తప్పని, విగ్రహారాధన పాపమని, నిజదేవుడు సజీవుడైన దేవునికి చెందవలసిన మహిమను మోగ బొమ్మలకు, మాయా ప్రతిమలకు చెల్లిస్తే ఆయన సహించడని బోధిస్తుంటే వీరికి కోపం వస్తుంది. సత్యాన్ని బోధించి వారిని చంపుతున్నారు, వీధులలో ఈడ్చుతున్నారు, అవమానములు పాలు చేస్తున్నారు. ఈ దేశం ఎట్టి వెళుతుంది? చూడండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. యెహోవాను అనగా ప్రభు అయిన దేవుడు, యెహోవాను నేనే, ఇదే నా నామము, నేను ప్రభువును, నేను యెహోవాను, ఇది నా పేరు. మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు చెందవలసిన మహిమను ఎవరికి ఇవ్వను. నేను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహమునకు చెందనీయను. నాకు చెందవలసినటువంటి స్తోత్రాన్ని నేను ఎంత మాత్రం కూడా విగ్రహాలకు నేను వెళ్ళనివ్వనని దేవుడు సెలవిస్తున్నాడు. సర్వజ్ఞాని అయిన సజీవుడైనటువంటి దేవుడు ఆయన మహిమను ఉలుకు పలుకు లేని, ఏమీ తెలియని విగ్రహాలకు ఇవ్వనని చెప్తున్నాడు. చలనము లేని, కదలని, మెదలని విగ్రహాలకు నా మహిమను నేను ఇవ్వను అని గట్టిగా చెప్తున్నాడు. ఆయన సజీవుడైన దేవుడు తనను నిర్జీవమైన విగ్రహాలతో పోల్చడానికి ఇష్టపడనని గట్టిగా చెప్తున్నాడు. కనుక మన దేవుని విగ్రహాలకు పోల్చకూడదు. ఆయన అన్నింటికీ జీవమునిచ్చే సృష్టికర్త అయితే
మానవాళి నిర్జీవమైన విగ్రహాలను సృష్టికర్తలు అని చెప్పి వాటిని మహిమపరుస్తున్నారు. జీవమునిచ్చే సృష్టికర్త యెహోవా దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. కానీ ఈ మనుషులు, ఈ మానవాళి విగ్రహాలకు సృష్టికర్తలుగా ఉండి దేవునికి చెందవలసిన మహిమను మాయ విగ్రహానికి వారు చెల్లిస్తున్నారు. ఎలాంటి వారి మనుష్యులు? ఒకసారి క్రొత్త నిబంధనలకు మనం వస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు, భక్త పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వచనం వరకు చదువుదాం. 5:19 నుంచి 21. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరతో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ శరీర కార్యములు అనేకమైనవి మనకు కనబడుతున్నాయి. అందులో విగ్రహారాధన ఒకటిగా మనం చూస్తున్నాం. ఈ విగ్రహారాధనలు ఎన్ని ఉంటున్నాయి? జారత్వం, అపవిత్రత. జారత్వం కాబట్టి చూడండి, విగ్రహాలు, ఆయా గుళ్ళ మీద చెక్కుచున్న విగ్రహాలు చూస్తారా? నగ్గన విగ్రహాలు. మనుషులకు కామమును పుట్టించే రీతిలో విగ్రహాలను చెక్కి గుడుల మీద వాటిని ప్రతిష్ఠించటం. భయంకరమైన కాముకత్వంతో కూడినటువంటి విగ్రహారాధన. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. ఇదిగో వీటిలున్న వాళ్ళలో దేశములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతలు, వాటితో పాటు అల్లరితో కూడిన ఆటపాటలు, ఆటలు పాటలు. దేవుడికి ఆటలు పాటలు కావాలి. దేవుడికి సినిమా రికార్డింగ్ డ్యాన్సులు కావాలి, సినిమా పాటలు కావాలి, అల్లరితో కూడిన ఆటపాటలు, విగ్రహారాధన. దేవుని బిడ్డలారా, విగ్రహారాధన మీ పూర్వీకుల కుటుంబాల ఆచారం అని చెప్పుచ్చు మిమ్మల్ని మీరు సమర్థించుకోవచ్చు. ఒకవేళ ఈ ఛానల్లో ఎవరైనా రక్షించబడకుండా, యేసు క్రీస్తును సొంత రక్షణ అంగీకరించకుండా ఒకవేళ మీరు విగ్రహార్థంలో జీవిస్తే ఆ విగ్రహార్థన తప్పు కాదని, ఆ విగ్రహార్థాన్ని మీరు సమర్థించుకుంటూ ఇది మా పూర్వీకుల ఆచారము, పితృపార్యాచార ప్రకారముగా మేము దీన్ని చేస్తున్నాం అని మీరు చెప్పవచ్చు. కానీ వాస్తవాన్ని వదిలేసి సత్యాన్ని ప్రక్కన పెట్టి తరతరాల నాటి పారంపర్యమైన మీకున్నటువంటి మూఢ విశ్వాసములను నమ్మడం అవివేకము కదా? ఇదెంత వివేకము? మీరు దేవుని శక్తిని వాస్తవికముగా రుచి చూచి తెలుసుకోవాలి. అలా రుచి చూచి తెలుసుకోవాలని బైబిల్ చెబుతుంది. ఎవరు దేవుడు, ఎవరు జీవం గలవాడు,
ఈనాడు భారతదేశంలో కరుణగట్టినటువంటి విగ్రహార్థంలో మునిగిపోయినటువంటి పురోహితులు సైతము వారు చేస్తున్నది తప్పని తెలుసుకుని పితృ పారంపర్యాచార ప్రకారంగా చేస్తున్నామని తెలుసుకుని దేవుని వాక్యమును చదివి అనగా బైబిల్ను పఠించి బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు వారు తెలుసుకుని యేసే దేవుడు, యేసుక్రీస్తే దేవుడు, ఆయన మానవుల పాపముల కొరకాయి భూలోకములకు వచ్చి మనుషులందరి కొరకై పాపము కొరకు రక్తమును కార్చి మానవుల పాప ప్రక్షాళన చేసి ఉన్నాడు. ఆయన జీవమైనటువంటి దేవుడు. ఆయన సృష్టికర్తను తెలుసుకుని రుచి చూచి తెలుసుకుని వారి జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుని అద్భుతమైన పరిచర్య చేసిన వారు, చేస్తున్న వారిని అనేక మందిని మనము చూస్తున్నాం. దేవుని వాక్యం చెబుతుంది 34వ కీర్తన 8వ వచనంలో 34వ కీర్తన 8వ వచనంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇక్కడ యెహోవనగా ప్రభు ఆయన యేసు క్రీస్తు యెహోవా దేవుడే తన కుమారుడైన క్రీస్తును శరీరధారిగా మానవుల రక్షణ కొరకై వారి పాపమును తొలగించట కొరకై ఈ లోకానికి పంపించాడు. ఆ యేసు క్రీస్తులో ఎంతో మాధుర్యత ఉన్నది. ఆయనను రుచి చూడాలి, ఆయన జీవితాన్ని క్షుణ్ణంగా పరిశోధన చేయాలి, ఆయన జీవితంలో విశేషాల గురించి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు కన్యమరి గర్భమునందు జన్మించి 33.5 సంవత్సరాల లోకములో జీవించి ఆయన పరిచర్యలో అనేకమైన అద్భుతాలు జరిగించాడు. అద్భుతమైనటువంటి బోధన చేశాడు. ఆయన బోధనకు ప్రజలు ప్రభావితులై ఆకర్షించబడి ఆయన బోధన రుచిని వారు చూచి తమ జీవితాన్ని మార్చివేసుకున్నారు. వారి జీవితాన్ని పావనం చేసుకున్నారు. క్రీస్తు పదదాసులుగా మారిపోయారు. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ఈరోజు ప్రపంచానంతటినీ కూడా క్రీస్తును ఆరాధించే రీతులోనికి మార్చివేశారు. కారణం క్రీస్తు బోధనలో ఉన్న రుచి. అంతేకాదు బాహ్య సంబంధమైనటువంటి అనేకమైన స్వస్థతలు ఆయన చేశాడు. కుంటివారికి కాళ్ళు, గుడ్డివారికి చూపు, కుష్ఠరోగులకి స్వస్థత, చంద్ర రోగుల్ని బాగు చేశాడు. రక్తస్రావ రోగం అనేటువంటి వారిని బాగు చేశాడు. దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. మృతులను సజీవులుగా మార్చాడు. నీళ్లను ద్రాక్షరసముగా చేశాడు. నీళ్ల మీద నడిచాడు. ప్రకృతిని గద్దించగా ప్రకృతి ఆయన మాటకు లోపడది. ఈయన చేస్తున్న కార్యాలు ఎవ్వడో చేయలేదని ఆనాటి ప్రజలు యేసును శ్లాఘించారు. అయితే దేవుని బిడ్డలారా, అందుకొరకే యేసు రాలేదు లోకానికి. అద్భుతాలు చేయటానికి రాలేదు ఆయన. కేవలం రోగులను బాగు చేయడానికి కోసం మాత్రమే ఆయన రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన జన్మలో ఉన్నటువంటి రహస్యం తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించుట కొరకు, విమోచించుట కొరకు. హల్లెలూయా. తన ప్రజలు ఎవరు? కేవలం ఇశ్రాయేలీ కాదు, మనమందరము కూడా ఆయన ప్రజలమై ఉన్నాం. మనందరి పాపముల కొరకాయి క్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన ప్రాణాన్ని తనకు తానుగా తీసుకున్నాడు. నా ప్రాణాన్ని తీసుకోవటానికి, పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి దాన్ని తీసుకోవటానికి నాకు అధికారం ఉందని ప్రభువారు తెలియచేశాడు. ఘోరమైన శిలువ మరణాన్ని పొందాడు ఆయన.
ఖడ్గాల చేత కొట్టబడ్డాడు. ఘోరతి ఘోరముగా శిలువ మ్రానును యెరూషలేము వీధుల్లో మోసుకుంటూ గొల్గొతా గిరి వరకు ఆయన వెళ్ళాడు. అక్కడ ఎన్నో అవమానాలు పొందాడు. ఆ ఘోరమైన, వికృతమైన, కఠోరమైన శిలువ మీద పరుండబెట్టబడి కాళ్ళలో చేతుల్లో భయంకరమైన రేకులు కొట్టబడి ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతూ మానవుని కొరకైన వేదన చెందాడు. ఆయన శరీరములో ఉన్నటువంటి రక్తమును ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా నీ కోసము, నా కోసము, లోకములో ఉన్న మానవాళ్ళందరి కోసం ఆయన చిందించాడు. ఈ సత్యం నీకు తెలుసా? ఆయన సజీవమైన దేవుడు. ఆయన రుచి చుట్టూ తెలుసుకోవాలి. ఇదిగో 14వ తారీఖు నుండి రెడ్ డేస్ వస్తున్నాయి, శ్రమ దినాలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దేవుని బిడ్డలు, పరిశుద్ధులు 40 దినములు ఉపవాసములతో దేవుని మందిరములో ప్రార్థించడం యందు నిమగ్నమై ఉంటారు. లేఖనాలు పరిశోధిస్తారు. క్రీస్తు చేసిన త్యాగాన్ని శ్లాఘిస్తూ ఉంటారు. పాపములు ఒప్పుకుంటారు. ప్రభు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన రుచి చూచి తెలుసుకుంటారు. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, విగ్రహములు అబద్ధమైనవి. విగ్రహారాధన పూర్తిగా అబద్ధమైనది. బైబిల్ దేవుడు నిజమైన దేవుడు. బైబిల్ దేవుడు సజీవుడైన దేవుడు. బైబిల్ దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మనము రుచి చూచి తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఏ నరుడైతే, ఏ మానవుడైతే క్రీస్తును ఆశ్రయిస్తాడో ఆ నరుడు ధన్యుడు. ధన్యుడనగా ఆశీర్వదించబడ్డవాడు, భాగ్యవంతుడు. భాగ్యవంతుడు, దీవించబడినవాడు. ఆ ధన్యత నీకు క్రీస్తు దగ్గర దొరుకుతుంది తప్ప విగ్రహాల దగ్గర నీకు దొరకదు. కానీ చాలా మంది విగ్రహారాధన అనేది దేవుని ఆరాధనలో ఇల్లు లాంటిదని అంటూ అందులో తప్పేమీ కూడా లేదని అనుకుంటూ ఉంటారు. ఇల్లు ఎలాంటివో అలాగే విగ్రహార్థంలో అదొక భాగం అని చాలా ఈజీగా, సింపుల్ గా తీసుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ వేరే విధంగా చెబుతూ ఉంది. దేవుని వాక్యం అపోస్తలుడైన పౌలు రోమ సంఘానికి రాస్తున్నాడు పత్రిక. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 25 వచనాల వరకు నేను చదువుతాను. శ్రద్ధగా దేవుని మాటలు మీరు ఆలకించాలని కోరుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 25 వచనాల వరకు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటబడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి
తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అటువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. పౌలు ఎంత క్లియర్ గా అక్కడ వ్రాస్తున్నాడు గమనించారా? దేవుని అదృశ్య లక్షణాలు, ఆయన నిత్యమైన శక్తి, దేవత్వము, ఈ భూలోకము పుట్టిన మొదలుకొని జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచించడం బట్టి తేటపడుచున్నవి గనక వారు నిరతులై ఉన్నారు. ఎవరు దేవుడు, ఎవరు సృష్టికర్త మనం తెలుసుకోవాలంటే ఆకాశమును చూడండి, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములను చూడండి, సూర్య చంద్రులను చూడండి. వాటిని ఎవరు చేశారు? భూమిని, భూమిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కొండలను, చిన్న చిన్న కొండలను, గొప్ప వృక్షములు, వనములు, పండ్ల వృక్షములు, కురాకులు, కొండలు, లోయలు, మృగములో జాతులు, పక్షుల్లో జాతులు, నేలను ప్రాకే పురుగుల్లో జాతులు, సముద్రము, సముద్రము ఉన్నటువంటి జలచరములు, పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి. ఆహా, ఏమి ఆశ్చర్యం! వీటన్నిటిని ఎవరు కలుగు చేశారు? మాయ విగ్రహములా లేక సజీవుడైన దేవుడా? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 6 దినములు దేవుడు సృష్టిని చేశాడు. 6వ రోజున దేవుని రూపములో మానవుని చేశాడు, నిన్ను నన్ను చేశాడు, ఆదామును సృష్టించాడు. దేవుని సృష్టి ఎంత అమోఘం! దేవుని అదృశ్య లక్షణాలు, ఆయన సృష్టించిన విధము, ఆయన శక్తి, నిత్య శక్తి, దేవత్వము, వీటన్నిటిని మనం తెలుసుకోవాలంటే ఈ జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడినటువంటి ఈ వస్తువులను ఆలోచించటం వలన మనకు తేటపడుచున్నాయి. కానీ మనిషి అది చేయట్లేదు. వారికి తెలుసు, వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచడం లేదు. విగ్రహాలకు చెల్లిస్తున్నారు మహిమ, కృతజ్ఞతాస్తుతులు అసలే చెల్లించటం లేదు. కానీ వాదములు పెట్టుకుంటున్నారు. వారు తమ వాదనలో వ్యర్థులైపోయారు. వారి హృదయము అవివేక హృదయం అని పౌలు చెప్తున్నాడు. అవివేక హృదయమే కాదు, వారి హృదయము అంధకారము, గాఢాంధకారమైపోయిందని పౌలు బోధిస్తున్నాడు. తాము జ్ఞానులను చెప్పుకుంటున్నారు, కానీ బుద్ధిహీనులు, ఏదో చదువులేని వాళ్ళు, అనాగరికులు, ప్రతి చెట్టును, ప్రతి పుట్టను, ప్రతి పామును, ప్రతి బొమ్మను, ప్రతి విగ్రహాన్ని పూజించాడు, కొలిచాడంటే దానికి ఒక అర్థం ఉంది. మహాజ్ఞానులు, పండితులు, శాస్త్రాన్ని బాగా తెలిసిన వారు, విద్యావేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్, గొప్ప గొప్ప చదువులు చదివిన వారు సైతం కూడా తమ విజ్ఞానాన్ని ప్రక్కన పెట్టి అజ్ఞానంలోనే వెళ్లి ఒక మనిషి చేసిన చిన్న బొమ్మ దగ్గర నమస్కరిస్తున్నాడు. ఎంత హీనం, ఎంత బుద్ధిహీనత! లోకం తెలుసుకుంటుందా? వారు వ్యర్థులైపోయారు, బుద్ధిహీనులైపోయారు. అక్షయుడగు దేవుని మహిమను అంటే ఎన్నటికి క్షయము కాని దేవుని మహిమను
క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ రూపానికి మార్చివేస్తున్నారు. దేవుణ్ణి ఒక మనిషిగా, ఒక పక్షిగా, ఒక మృగముగా, ఒక కుక్కగా, ఒక పిల్లిగా, ఒక పురుగుగా, ఒక చెట్టుగా, పుట్టగా మార్చివేసి, ఒక పాముగా మార్చివేసి దేవునికి చెందవలసిన ఆ మహామహిమను మోగ మాయా విగ్రహములకు చెల్లిస్తున్నారంటే వీళ్ళు అజ్ఞానులు కదా. ఎంతటి అజ్ఞానులు! ప్రతిమా రూపం మార్చేశారు. ఈ హేతువు చేత వారి హృదయాలు దురాశను అనుసరించి ఉంటున్నాయి. తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశాడు. కనుక అది వారి కన్నులకు ఏమాత్రం కూడా కనబడదు. వారి కన్నులు, వారి మనోనేత్రము మూయబడ్డాలి. దేవుని బిడ్డలారా, అమితమైనటువంటి దేవుణ్ణి మితమైనటువంటి మనస్సు గల మనిషి తన యొక్క మితమైన ఊహలకు పరిమితం చేస్తున్నాడు. దేవుడు అమితమైన వాడు, మనిషికి అందగలిగేవాడు కాడు. పరిమితమైనటువంటి మితమైన మనస్సు గల మనిషి యొక్క మితమైన ఊహలకు పరిమితం చేశాడు. కానీ సజీవుడైన దేవుడు మనలను విశ్వమంతటికి శాసనాలుగా ఉన్న తన యొక్క 10 ఆజ్ఞలను అంటే ధర్మశాస్త్రమును పాటించాలని కోరుతున్నాడు. దైవ గ్రంథంలో 10 ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు. ఇవి అమితమైన దేవుని పరిశుద్ధమైన ధర్మశాస్త్రమునకు మరియు మితమైన మనస్సు గల మర్త్యమైన మనిషికి మధ్యన జరుగుతున్న మహా గొప్ప పోరాటముగా నేను అభివర్ణిస్తున్నాను. అమితమైన దేవునికి మితమైన మనిషికి గల మధ్యలో గొప్ప పోరాటము జరుగుతున్నది. అదే జీవము గల జీవాధిపతిని దేవుణ్ణి విడిచి మనుష్యులు జీవము లేని విగ్రహాలను పూజించటం భయంకరమైన విగ్రహారాధన ఆధ్యాత్మికమైన పాపమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. గమనించారా? ఇర్మియా గ్రంథములో 17వ అధ్యాయము 9-10 వచనాల్లో దేవుడు ఎలా చెప్తున్నాడు? ఇర్మియా 17:9-10 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాని గ్రహించగలవాడెవడు? ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేనే హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవునికి స్తోత్రం. మనిషి హృదయము మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది. దానిని సాటి మనిషి ఎవడు కూడా గ్రహించలేడు. కానీ జీవాధిపతిని దేవుడు హృదయమును అంతరంగమును పరీక్షించేవాడు, పరిశోధించేవాడు, తెలుసుకునేవాడు. ఒక మనిషి ఏం చేస్తున్నాడో దేవుడు తెలుసు. ఒక మనిషి ఏం మాట్లాడుతున్నాడో దేవుడు తెలుసు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు తెలుసుకునేవాడు, మన దేవుడు చూస్తున్న దేవుడు, మన దేవుడు సంచరించేవాడు, మన దేవుడు తన కార్యములు జరిగించేవాడు, మన దేవుడు మన కొరకు ఆలోచన చేసేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇర్మియా గ్రంథము కీర్తన గ్రంథము 58:3లో ఇలా ఉంది. 58:3లో తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగిందురు,
పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. గమనించారా? ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం గురించి దేవుడు సెలవిస్తున్నాడు. తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు అంటే దేవుని భయం లేని వాళ్ళు, విగ్రహారాధకులు విపరీతమైన బుద్ధిని కలిగి ఉంటారు. వారు పుట్టిన తోడనే అంటే ఊహ తెలిసి వచ్చిన తోడనే మోసములు చేస్తారు, అబద్ధములాడుతారు. అనగా ఇటువంటి పాపభూయిష్టమైన లోకములో భయంకరమైనటువంటి విగ్రహార్థంలో వారు జీవిస్తూ ఉంటారు. కనుక దేవుడు మనతో మాట్లాడుచున్న విధానం మనం చూస్తున్నాం. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు జీవాధిపతి అయినటువంటి దేవుడు. ఈ సమస్త లోకమును, సమస్త ప్రకృతిని సృజించినవాడు. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. దేవుడు గొప్పవాడు. ఆకాశం అంతరిక్షము ఆయన గురించి శ్లాఘిస్తుంటే, పొగుడుతుంటే, దేవుని రూపంలో జన్మించిన మనిషి ఏం చేస్తున్నాడు? జీవాధిపతిని వదిలి జీవము లేని వాటికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఈ రాత్రి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో, ఒకడు మీరు విగ్రహార్థులైతే, ఈ రోజున చాలా మంది క్రైస్తవులు కూడా విగ్రహార్థులుగా జీవిస్తున్నారు. ఆర్సీఎం వారు మరియమ్మను పూజిస్తున్నారు, మరొకడు వ్యక్తి పూజ చేస్తున్నారు, మరొకడు కుర్చీని పూజిస్తున్నారు, మరికొందరు శిలువ మొక్కుతున్నారు, బైబిల్కి మొక్కుతున్నారు, గుడులకు మొక్కుతున్నారు. నీ ఆరాధన ఎలాగ ఉంది? యోహాను సువార్త 4వ అధ్యాయం ప్రకారం 24లో దేవుడు ఆత్మ గనక తన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన దేవుడు ఆత్మదేవుడు, అంతటను ఆవరించి ఉన్నవాడు, అంతటను సంచరిస్తున్నటువంటి వాడు, ఒకే సమయంలో అన్ని స్థలాల్లో ఉండగలిగినటువంటి శక్తిని, జ్ఞానమును, సామర్థ్యమును కలిగిన వాడు. హల్లెలూయా! అటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. మన విగ్రహార్థులు కాకూడదు. బైబిల్ ఆరాధిస్తున్నావా? శిలువను ఆరాధిస్తున్నావా? ఆచారాలతో నీ భక్తిని చేస్తున్నావా? అలా ఇటువంటి వదులు దేవుని దగ్గర సాష్టాంగ నమస్కారం చేయి, అని మొక్కు, క్షమించమా. దేవునికి విరుద్ధముగా ఉంటే 3-4 తరముల వరకు దేవుని కోపం, దేవుని శాపం వారి మీద ఉంటుంది. దేవుని ప్రేమించి ఆయన అడుగుజాడలో ఎవరైతే నడుస్తారో వారిని 1000 తరముల వరకు దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు. రండి, దేవుని పరిచర్య చేద్దాం, దేవుని ప్రేమిస్తాం, దేవుని సేవ చేద్దాం. కడవరి దినాల్లో ఉన్నాం. భారతదేశం భయంకరమైన పరిస్థితిలో ఉంది. మన సోదరి సిస్టర్ గారు అమెరికా దేశంలో ఉండి, పెర్సిస్ గారు ఎక్కడో అమెరికాలో ఉండి భారతదేశం అంతా స్వార్థ ప్రకటించబడిన ఉద్దేశ్యంతో అనేక మార్గాల్లో అనేకులను ప్రోత్సహించి సజీవమైన దేవుని వాక్యాన్ని వారు వ్యాపింపచేస్తున్నారు. దేవుడు వారి హృదయంలో పెట్టిన మంట, భారం, వాక్యాన్ని బోధిస్తున్నా మనకుందా? ఆత్మ రక్షించాలి భారం మనకుందా? ఆ సహోదరి దేవుని వాక్యము కొరకై ఎంతో ధనాన్ని వెచ్చించి, తను దాచుకోవలసినటువంటి ధనాన్ని, తన బిడ్డల కొరకు ఉంచుకోవలసిన ధనాన్ని ప్రభు సేవ కొరకై వారు ఖర్చు పెడుచు అద్భుతమైన సేవ చేస్తున్నారు. మనం ఎలా చేస్తున్నాం? నిజంగా దేవుని కొరకు పాటుపడుతున్నామా, లేక ఏదో స్వార్థము కొరకై మనము ప్రయాసపడుతున్నాము? శిష్యుల కొరకు ప్రార్థన చేస్తాం,
వారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తాం, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. ఈ అద్భుతమైన సందేశాన్ని ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యమును ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సన్నిధి మీకును అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.